వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇల్లందు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన. హిరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చింతకుంటలో కులమతాలకు అతీతంగా 250 మంది పేదలకు బ్లాంకెట్ల పంపిణీ. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. సంగారెడ్డి జిల్లాలో ప్రజాపాలనలో భాగంగా ఉత్సాహంగా 2K రన్ కార్యక్రమాలు. ఎమ్మిగనూరు పట్టణంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్. 18వ ఆంధ్ర NCC బెటాలియన్ ఆధ్వర్యంలో జాతీయ కాలుష్య నివారణ దినోత్సవ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, అంబేద్కర్ ప్రతిరూపాన్ని బాబు జగజీవన్ రామ్ ఆశయాలను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కొనసాగిస్తారని, ఎస్సీ వర్గీకరణ జరగడం తథ్యమని ఎస్ నాయకులు చెప్పారు. ఈరోజు కర్నూలు నగరంలోని సి క్యాంప్ సెంటర్లో డ్రైవర్స్ అసోసియేషన్ భవనంలో కర్నూలు MRPS నాయకులు పాముల కుమార్ ఆధ్వర్యంలో మాదిగ సోదరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా MRPS నాయకులు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణకు మాలలు అడుగడుగున అడ్డంకులు, మందకృష్ణ మాదిగపై మాలలు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. SC ST BC మైనార్టీల హక్కులకై మందకృష్ణ మాదిగ పోరాటం ఆగదని చెప్పారు. అంబేద్కర్ గారి మనవణ్ణి బాబు దిక్కురావి కూతుర్ని అన్న దగ్గరికి రప్పించి అట్టా చట్టాన్ని తిరిగి కాపాడుకోవడానికి అక్కడ అందుబాటు లేకపోతే ఢిల్లీకి వెళ్ళి లక్ష్మణ మీటింగ్ పెట్టి ఆనాడు ప్రతిపక్ష నాయకుడు కూడా రప్పించి సుప్రీంకోర్టు చేసింది ముందడుగును వెనక్కి తగ్గే విధంగా చేసి అట్రాసిటీ చట్టాన్ని ఈ దేశంలో 40 కోట్ల మంది SC STలను కంటికి రప్పలే కాబట్టి అట్రాసిటీ చట్టాన్ని కాపాడింది మందకృష్ణ మాదిగ గారు. ఆ రోజు ఎక్కడ పోయినారు మా మానసోదర నాయకులారా మీరు? ఆ రోజు ఎక్కడ పోయినారు మీరు? ఈ దేశంలో మొదటి ప్రధానమంత్రి మహిళ మాదిగ దళిత ప్రధానమంత్రి అని చెప్పిన మాయావతి దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రోజు అంబేద్కర్ పేరు చెప్పుకొని నా మీటింగ్ పెట్టి రకరకాల భజన చేసిన నాయకులు ఎవరు ఎక్కడ పోయినారు? మీ గడప దాటలేదు. వారి వారి జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ అందాలని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ గారు 97లో ఒకసారి 6 నెలల పాటు, 2000 సంవత్సరంలో 4.5 సంవత్సరం పాటు ఒకసారి వర్గీకరణ సాధించి లక్షల సంఖ్యలో ఉన్నత విద్యా అవకాశాలు, వేల సంఖ్యలో ఉన్నత ఉద్యోగాలు సాధించి సాంకేతిక కారణాలతో సుప్రీంకోర్టు రద్దు కాబడినటువంటి వర్గీకరణను తిరిగి శాశ్వతంగా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వర్గీకరణ సాధించిన ఘనత ఒక మందకృష్ణ మాదిగకే దక్కింది చేస్తున్నాం. మాదిగ ఉప్పు కులాలకే కాదు, దక్షిణ భారతదేశంలో దేశంలో ఉన్న 1200 SC ఉప్పు కులాలకు ఏ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగిందో వారందరికీ న్యాయం జరిగే విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణ చేసుకునే అధికారాన్ని కల్పించిన ఘనత కృష్ణ మాదిగ గారికి దక్కిందని గుర్తు చేస్తున్నాం. ఆ పోరాటంతో ఒక్క SC ఉప్పు కులాలకే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగలకే కాదు, దేశవ్యాప్తంగా దళితుల 1200 కులాలకు నేడు ఆరాధ్యుడిగా మందకృష్ణ గారు చరిత్రలోకి ఎక్కారని గుర్తు చేస్తూ, మా సోదరులు మాల సోదరులకు ఈ మధ్యకాలంలో కొంత అవాకులు చవాకులు పేరుస్తున్నారు. వారికి మేము గుర్తు చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఈ దక్షిణ భారతదేశంలో మాదిగలకే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో మా ఆత్మీయ మాల సోదరులకి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నిలబడింది, కనబడింది, పోరాటం చేసింది, వాళ్ళని గెలిపించింది, వాళ్ళకి అన్యాయం మందకృష్ణ మాదిగ గారిని గుర్తు చేస్తున్నాము. నాడు MRPS పుట్టక ముందు చీమకుర్తిలో ఒక సామాజిక ఉద్యమకారుడిగా ఉద్యమ ప్రయాణం మొదలుపెట్టిన రోజుల్లో చీమకుర్తి గ్రానైట్ ఫ్యాక్టరీ గనుల్లో 3 మాల ఆడబిడ్డలు చంపబడిన రోజు నుంచి మొదలుకుంటే నిన్న మొన్నటి ఈ రోజు వరకు కడప జిల్లాలో ఉన్నత ఉద్యోగి మాల ఉద్యోగి డాక్టర్ అర్చన్న గారు అంబేద్కర్ యొక్క ప్రతిరూపాన్ని బాబు జగజీవన్ రామ్ ఆశయాలను ఖచ్చితంగా కృష్ణ మాదిగ గారే ఈ దేశ ప్రజలు కనబడిపోతాడు, ఆయనే వారిద్దరి యొక్క వారసత్వం కొనసాగించబోతున్న విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెడితే రేపు వివేక్ గారు
ఇబ్బంది అయినప్పుడు మీ ఆత్మగౌరవం దెబ్బతింటే మళ్ళీ మా కృష్ణ అక్కడికి వస్తాడని విషయం కూడా మీకు గుర్తు చేస్తూ భవిష్యత్తులో వర్గీకరణ జరగడం తథ్యం. ఇందాక కృష్ణ గారు ప్రెస్ మీట్ చెప్పారు. ఇప్పుడు నేను వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళ నాన్నలు వాళ్ళ చేతాతలు వచ్చినా కూడా వర్గీకరణ ఇచ్చి కూడా మీరు ఎక్కి లక్కలేరు విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ వర్గీకరణ అయిన అనంతరం మా పేదల వర్గాల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రికల్చర్ పేద వర్గాల అందరి కోసం భవిష్యత్తులో కృష్ణమాది గారే ఒక బలమైన బుద్ధిమాన్ని కోల్పోయిన హక్కుల్లో రావాల్సిన హక్కులను సాధించబోయిన కూడా కృష్ణమాది గారి విషయం కూడా మనసు గుర్తు చేస్తూ ఈ యొక్క అవకాశం కల్పించండి. కర్నూలు మీడియా వారికి మా ఎంఆర్ ప్రజలందరికీ మైబాద్ రైల్వే స్టేషన్ శివార్ 436/12B క్యాబిన్ వద్ద తప్పిన ప్రమాదం. గూడ్స్ రైల్ కప్లింగ్లో ఊడిపోవడంతో వీడిపోయిన 3 బోగీలు. గూడ్స్ రైలు 2గా విడిపోయిన విషయాన్ని గమనించి లోకో పైలట్ను అప్రమత్తం చేసిన రైల్వే గార్డ్ రైలును వెంటనే నిలిపివేసి రైల్వే ఉన్నత అధికారులకు సమాచారం అందజేత ముందుకు వెళ్లిన గూడ్స్ ఇంజన్ను వెనక్కి రప్పించి విడిపోయిన 3 బోగీలను జత చేసి మరమ్మతులు చేపట్టి గూడ్స్ రైలును పంపించిన రైల్వే అధికారులు. జనగాం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జెడ్పీ కార్యాలయం నుండి ఓం సాయి గార్డెన్ వరకు ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ నిత్యం సమాజానికి నూతన విషయాలను తెలియజేసే కీలక పాత్ర జర్నలిస్టులు పోషిస్తున్నారని ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి అన్నారు. మండల కేంద్రమైన ఆలమూరులో శనివారం శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో కోనసీమ ఆలమూరు మండల ప్రెస్ క్లబ్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వారు మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో 4 స్తంభం వలె పనిచేసే జర్నలిస్టుల పాత్ర కీలకమని, జర్నలిస్టులు అధికారులకు, నాయకులకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తారన్నారు. రాజకీయ నాయకులు మోర్ పవర్ అయితే పాత్రికేయుల మోర్ ఫ్రీడమ్ అన్నారు. జర్నలిస్టులు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సలాది నాగేశ్వరరావు, చుండ్రు శ్రీనివాసరావు చౌదరి, వట్టికూటి సతీష్, ఈదల నల్లబాబు, సురపురెడ్డి సత్య, చల్ల ప్రభాకర్ రావు, గారపాటి శ్రీనివాస్, చల్ల బాబీ, ఎంపీపీ తోరాటి లక్ష్మణ్ రావు, జెడ్పీటీసీ తోరాటి సీతాల్మలక్ష్మి, రాంబాబు, ఏబీసీ విద్యా ప్రసన్న, రామాంజుల శేషగిరిరావు, తుమ్మన శ్రీనివాస్, గున్నం రాంబాబు, ఎనదుల నాగేశ్వరరావు, నెక్కంటి వెంకటరాయుడు, చల్ల నానాజీ, ఉప సర్పంచ్ చల్ల లక్ష్మీభూజనం, రావాడ సత్యబాబు, కొమ్ము నారాయణ నాయుడు, నాతి కుమార్ రాజా, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నువ్వుల
నువ్వు నాకు నచ్చావు అన్నాడు. నువ్వు లేక నేను లేదన్నాడు. ప్రేమించుకుందాంరా అన్నాడు. పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు ఓ ప్రియుడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన అనిల్ ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో చేసేదేం లేక ప్రియుడి ఇంటి ముందు దీక్ష చేపట్టింది ఓ ప్రియురాలు. మహిళా సంఘాల వారు అమ్మాయికి న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది లేదని అన్నారు. ఏమైందంటే ఓ మా దాంట్లో ఒక పెద్ద మనిషి అన్నాడు ఇక్కడ కొట్టకు ఏదైనా ఉంటే ఇంట్లో కొట్టుకో. అది ఇట్లా ఏంటంటే మేము మళ్ళీ ఇక్కడ కొట్టుకోరు కదా అన్నాడు. అందుతో ఏమంటే ఏమి లాస్ట్ ఇచ్చి చెప్తాడంట 20 సరే వచ్చినా చెప్తాడు కదా ఇట్లా వేణా ఒకటే అది చెప్పని చెప్పకండి. ఇలానే అబ్బాయి 4 సంవత్సరాల నుండి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని మాయమాటలు చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకోనని పరాడి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. నేను పెళ్లి చేసుకుంటా, ఫిజికల్ గా నన్ను వాడుకున్నాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అంటే నాకు ఇష్టం లేదు అనే మాయమాటలు చెప్పి వదిలించుకోవడానికి ట్రై చేస్తాడు. నాకు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతా కూడా వాళ్ళు నాకేం న్యాయం చేయలేదు. మేమిద్దరం పెళ్లి చేసుకోపోవడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులే. ప్రేమ పేరుతోని మోసం చేసినటువంటి అబ్బాయి పరారిలో ఉన్నాడు. మరి అమ్మాయిని మోసం చేసిండు కాబట్టి ఒకే కులానికి చెందినా కూడా అమ్మాయిని 4 సంవత్సరాల ప్రేమ పేరుతోని మోసం చేసి పరారిలో ఉన్నటువంటి అబ్బాయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కావచ్చో మరి పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చో అందరూ కట్టుకలిసి అబ్బాయి ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పేసి ఈ రోజు కుల సంఘాలు అన్ని మద్దతు తెలుపుతున్నాయి. అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఇలాంటి ఇంకోసారి జరగద్దు. ఇలాంటి వాళ్ళను ఎవరు కూడా ఈ చట్టాలు అనేటివి వాళ్ళకి అసలే ఇది కావద్దని చెప్పేసి మేము మహిళా సంఘాల నుండి అందరం మేము డిమాండ్ చేస్తున్నాం. అమ్మాయికి న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగేది లేదు. ఎన్ని రోజులైనా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకునేదాకా ఈ ప్రేమ పేరుతోని ఈ అత్యాచారాలు, మర్డర్లు, మానభంగాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏ మూలన చూసినా యావత్ భారతదేశం మొత్తం మీద ప్రేమ పేరుతోని అమ్మాయిలను ఇంత టార్చర్ పెట్టడము, బాధ పెట్టడము, చంపడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ఒకటే కాదు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి మరి పూర్తి మద్దతు అమ్మాయికి ఉంటుంది. అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ నందు స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల నందు గీతా జయంతి మహోత్సవాలలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగవద్గీత పోటీలను నగర పంచాయతీ చైర్మన్ ఆలమండ సత్యవతి చలమయ్య జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. పోటీల్లో గెలుపొందిన వారికి నాయకుల చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ ఆలమండ సత్యవతి చలమయ్య, వైస్ చైర్మన్ ముసిరపు బుజ్జి నాగేశ్వరరావు, నాయకులు బూర్లు సత్తిబాబు, సామంతుల నీలంబరరావు, జామి ఆదినారాయణ, విశ్వ హిందూ పరిషత్ ఏలేశ్వరం ప్రఖండ్ అధ్యక్షులు ఆలమండ దుర్గా వెంకట ప్రసాద్, కటకం కిరీటి, తామురౌతు గురువయ్య మరియు విశ్వ హిందూ పరిషత్ మహిళా ప్రఖండ్ సభ్యులు పాల్గొన్నారు. మీదే ప్రమాణం చేయిస్తారు. స్వధర్మ జ్ఞాన వైరాగ్య సాధ్య భక్తైక గోచర నారాయణ పరబ్రహ్మ గీతాశాస్త్రే సమీరిత 18 అధ్యాయాల సారాన్ని మన గురువులు చిన్ని శ్లోకంలో అనుగ్రహించారు. ఎవరు ఉపదేశం చేశారు భగవద్గీతని? నారాయణుడైన శ్రీకృష్ణుడే అర్జునుడిని నెపంగా పెట్టుకుని లోకానికి భగవద్గీతను ఉపదేశం చేశాడు. మనకు ఎలాంటి పదార్థాలు తినాలి, గుణాలు ఎన్ని గుణాలు ఉంటాయి ప్రతి మనిషికి, రజోగుణం, తమో గుణం, సత్వగుణము, మనం ఏ గుణము కలిగి ఉండాలి, సత్వగుణం కలిగి ఉండాలి, ఏ పదార్థాలు తినాలి, బాగా వేడైనవి కాకుండా బాగా చల్లనైనవి కాకుండా సమతుల్యంగా ఉండే వెచ్చగా ఉండే పదార్థాలు తినాలి. నల్లదారి, ధూమాది మార్గం, అచ్చిరాది మార్గం, అందరూ ఏ మార్గంలో ప్రయాణం చేయాలి, ఇలా అద్భుతమైన విషయాలన్నిటినీ కూడా కర్మయోగం అంటే ఏమిటి,
జ్ఞాన యోగం అంటే ఏమిటి, భక్తి యోగం అంటే ఏమిటి, అలాగే ప్రపత్తి మార్గం అంటే ఏమిటి, ఇలా 4 వైభవాలను ఉపదేశం చేశాడు భగవద్గీతలో గీతాచార్యుడు. కనుక మొదటి ఆచార్యులు ఎవరో తెలుసునా? గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మయే మొదటి గురువు అన్నమాట. అలా అద్భుతంగా అది పిల్లలకి మాత్రమే కాదు, పెద్దవాళ్ళకి, పిల్లలకి, అందరికి మంచి మంచి విషయాలను ఉపదేశం చేశాడు భగవద్గీతలో. చక్కగా బాగా నేర్చుకోండి. ఇవాళ ఒక్కరోజు మాత్రమే భగవద్గీత కాదు, అవునా? లౌకిక స్టడీస్ ఎలా మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, తెలుగు ఇలా ఎలా అయితే నేర్చుకుంటున్నారో ప్రతిరోజు ఒక శ్లోకం భగవద్గీత, అవునా? ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను అధికారుల సమన్వయంతో కృషి చేసి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. సోమవారం జిల్లాలోని నాస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మంచిర్యాల, బెల్లంపల్లి, రాజవస్వ మండలాల అధికారులు శ్రీనివాసరావు, హరికృష్ణలతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఏం చేయాలి చెప్పండి. చట్టం పరంగా ఏం చేయాలి? సపోజ్ మనకి ఎవరికైనా పట్టా మీకు వాళ్ళు ఇవ్వడానికి రేటు ఇవ్వడానికి రెడీ, నేను పట్టా చేయగలను, ఇవ్వడానికి రెడీగా లేదు, ఇవ్వడానికి రెడీగా లేదు, సివిల్ కోర్టు నుంచి మీ మాట తీసుకురావాలి, దానికి నేను ఫాలో చేస్తాను. హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు నుంచి ఎలాంటి హైకోర్టుకి సివిల్ డిస్ప్యూట్లో పరిధిలో అపీల్ ప్రొవిజన్స్ మాత్రమే ఉన్నాయి. డైరెక్ట్గా ఫస్ట్ అడ్వకేట్ కాదు, ఫస్ట్ అది లేవు. మీరు ఏం పిటిషన్ పెడతారు? ఈ పిటిషన్ నాకు పరిష్కారం కాలేదు, కలెక్టర్ నుంచి ఈ పిటిషన్కి పరిష్కారం కాలేదు, వాళ్ళు చెప్తారు 2 monthsలో 3 monthsలో 1 monthలో డిస్పోజ్, కానీ దాని నుంచి పరిష్కారం కాదు. మీకు కావాలంటే మీరు సివిల్ కోర్టులో పార్టీషన్స్ మీ ఫేవర్లో ఎంత అమౌంట్ వస్తుంది పర్చేజ్ చేయిస్తారు. వాళ్ళు రాసి ఇస్తే మీరు డైరెక్ట్గా చేయాలి. వాళ్ళు రాసి సివిల్ కోర్టులో పార్టీషన్స్ ఉంటాయి. హైకోర్టులో డబ్బు మాత్రం ఏమీ కానీ లాస్ ఎందుకు ఆయనకి ఒకే పేరులో పట్టా అయింది, అంతే కదా? ఆ టైంకి ఏం చెప్పలేదు, ఆ టైంకి చెప్తే ఒక పేరులో పట్టా రాదు, ఆ టైంకి చెప్పలేదు కాబట్టి. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం వద్ద అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జెండా ఊపి 2K రన్ ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా అంబేద్కర్ మైదానం వరకు పరిగెత్తారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, ఆర్డీఓ రవీంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ పాల్గొన్నారు.
వన్ ఈజ్ యూనిటీ. మనం అందరం కూడా కలిసి మనమందరం కూడా భారతీయులమే అని చాటి చెప్పడానికి ఈ రన్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ రన్ ద్వారా మనం ఇంకోటి మెసేజ్ చాటి చెప్తాం. మనము వి షుడ్ బి హెల్దీ అండ్ ఫిట్నెస్ ఫ్రీ. సో మనం హెల్దీగా ఉండాలి, మన ఫిట్నెస్ గురించి మనము ఆలోచించాలి. మనందరికీ మన ఇక్కడ ఉన్నటువంటి సంగారెడ్డి ప్రజలకు అందరికీ కూడా ఫిట్నెస్ గురించి మనం వాళ్ళకి తెలియాలనే ఆలోచనతో ఈ 2K రన్ అనేది గవర్నమెంట్ మనకి ఇచ్చింది. దాన్ని మనం ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తాం. అలాగే అన్ని మున్సిపాలిటీలో కూడా ఈరోజు 2K రన్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి అన్ని మున్సిపాలిటీలో కూడా ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఐ యు రెడీ? మున్సిపల్ సిబ్బందికి, సో ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ సిఏ గారికి, వివిధ శాఖలకు వచ్చినటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. I request all of you first okay. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు పాలకుర్తి విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని వివిధ స్కూళ్లలో ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా క్రీడా పోటీలు నిర్వహించారు. తహసీల్దార్ పొట్టబత్తుల శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నరసయ్య క్రీడా పోటీలను ప్రారంభించి విద్యార్థులతో కలిసి సరదాగా కాసేపు ఆటలాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దృఢత్వానికి దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్మెల్ ప్రిన్సిపల్ సిస్టర్ లిస్బెత్, ప్రగతి ప్రిన్సిపల్ వీరమనేని వెంకటేశ్వరరావు, సిద్ధార్థ ప్రిన్సిపల్ జక్కుల రవీందర్, పీటీలు దేవేందర్, శ్రీనివాస్, రాణా, వేణు, హమీద్, రవి, అరీఫ్, ఆయా పాఠశాలల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.